5వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీయులకు 3వ అధ్యాయము 2వ వచనము. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. సహోదరి సహోదరులారా, మన దృష్టి అంతా ప్రభు పైన పరలోకం వైపే ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేది కొన్ని సంవత్సరాలు మాత్రమే. మరణం తర్వాతే అసలైన జీవితం ఉంటుంది. లోకం దృష్టిలో మనం ఎంత గొప్పవారమైనా, ఎంత సంపాదించినప్పటికీ, ఎంత జ్ఞానము గలవారమైనప్పటికీ ఒకరోజు మరణించాల్సిందే. ఈ లోకంలో మనం జీవించిన జీవితాన్ని బట్టి నిత్య నరకాగ్నికి వెళతామా లేదా పరలోకానికి వెళ్తామా అనేది నిర్ణయింపబడుతుంది. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద, అంటే లోకానికి సంబంధించిన విషయాల మీద మన దృష్టిని ఉంచకూడదు. ఇవన్నీ తాత్కాలికమే, కానీ ప్రభువు పరలోకము శాశ్వతమైనవి. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములన్నీ క్షమింపబడతాయి. నిత్య నరకాగ్ని నుండి వారు తప్పించబడతారు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువునకు లోబడి జీవించాలి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ సువార్తను ప్రకటించే విషయంలో మన వంతు కృషి మనం చేయాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవుని రాజ్యం కోసము మనం కష్టపడాలి. ప్రతిదినము ఆత్మీయముగా అభివృద్ధి చెందుతూ ప్రభు యొక్క చిత్తాన్ని జరిగిస్తూ దేవునితో సహవాసం చేస్తూ జీవించాలి. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని అవసరతలు ఉంటాయి, నిజమే. మన ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు మన ప్రభువు. ప్రభువే అద్భుతముగా మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అంతేకాని ఈ లోకపు విషయాలపైనే మన దృష్టినంతా నిలిపి భూ సంబంధ విషయాలకు మనము ఆకర్షితులం అవ్వకూడదు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. లోకానికి, లోకపు ఆశలకు ప్రాముఖ్యత ఇచ్చేవారముగా మేము ఉండకూడదు తండ్రి. తాత్కాలికమైన వాటి మీద మా దృష్టి నిలిపేవారముగా కాకుండా శాశ్వతమైన వాటి కోసము శ్రమిస్తూ మా దృష్టి అంతా పరసంబంధమైన విషయాలపై ఉండాలి ప్రభువా. ప్రతిదినము ఆసక్తితో వాక్యాన్ని ధ్యానిస్తూ మీకు లోబడి మేము జీవించాలి తండ్రి. సువార్తను ప్రకటించే విషయంలో మా వంతు కృషి మేము చేయాలి ప్రభువా. అటువంటి జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ లోకంలో మేము జీవించినంత కాలము మీ చిత్తాన్ని జరిగిస్తూ మీకు నమ్మకంగా జీవిస్తూ అనుదినము మీతో సహవాసం చేస్తూ జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.